హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే నేను చికెన్ మండి చేయాలనుకుంటున్నాను. వాటి గురించి ఏమేమి తయారు చేసుకోవాలో నేను చూపిస్తా. వన్ బై వన్ ప్రొసీజర్ ఏంటి అనేది. ముందుగా అయితే మనం మండి మసాలా అనేది తయారు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. నేను మండి మసాలాకి అయితే కావాల్సినవన్నీ నేను తీసుకున్నాను. ఇవి ఎంతెంత సరిపోతాయి అనేది నేను కొలతలతో సహా తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది నేను యాడ్ చేస్తాను. మీరు అందులో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అయితే నేను ఇవన్నీ కూడా నేను మసాలా అనేది పట్టేస్తాను. అన్నీ కూడా వేసేస్తాను. ఈ నట్మగ్ అనేది పెద్దగా ఉంటుంది కదా, మళ్ళీ బ్లేడ్ అనేది కనుక విరిగిపోతుందేమో అని చెప్పి నేను ఏం చేశాను అంటే వీటిని చితక్కొట్టాను. సో చూస్తున్నారు కదా, ఏమేమైతే కావాలో నేను లెక్క ప్రకారమే తీసుకున్నాను. లవంగా 10 అలా తీసుకున్నాను అనమాట. మరీ ఎక్కువ తీసుకుంటే ఘాట్ అనేది ఎక్కువైపోతుంది. సో నేను ఎంతైతే సరిపోతుందంటే నేను 2 కిలోస్ చికెన్ అనేది తీసుకున్నాను అండి. దానికి సరిపడానే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఇది మిక్సీలో వేసి నేను మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేయడానికి నేను మసాలాలు తీసుకుంటున్నాను అండి. మండి మసాలా అయితే నేను తయారు చేసి పెట్టుకున్నా. ముందుగా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఏదైతే మండి మసాలాకి నేను తయారు చేసి పెట్టుకున్నానో అవి నేను 2 టేబుల్ స్పూన్స్ అనేవి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కారం తీసుకున్నానండి నేను. అండ్ 1.5 టీ స్పూన్ తీసుకున్నా. కొంచెంగా వేస్తా దీంట్లో, మళ్ళీ అవసరమైతే నేను మళ్ళీ వేస్తాను. అండ్ టర్మరిక్ పౌడర్ కొంచెం వేస్తున్నా. 1 టీ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా వేస్తున్నానండి. ఒక లెమన్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలిపి మనం ఏదైతే చికెన్ తీసుకున్నామో దానికి మనం బాగా పట్టించి ఒక 1.5 అవర్ వరకు కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టాలన్నమాట. ఓకే, వీటిని బాగా మిక్స్ చేసేస్తున్నాను నేను. చూసారు కదా. అయితే ఇందులోకి మీరు మీ దగ్గర కనుక సాఫ్రాన్ ఉంటే కనుక మీరు అది యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదండి. నేను కలర్ అనేది ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో అంటే ఆ సాఫ్రాన్ అనేది మంచి కలర్, కూడా హెల్త్కి కూడా మంచిది కదా. సో మీరు అది ప్రిపేర్ చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే చికెన్ వేసేస్తున్నాను. వేసి వీటిని మ్యారినేట్ చేసేస్తాను. నేను మొత్తం హోల్ చికెన్ కొట్టించానండి. కొట్టించి మొత్తం ఈ విధంగా చేసేస్తున్నాను అనమాట. మొత్తం మండికి అని చెప్పి తీసుకొని వచ్చాను. బాగా ఈ విధంగా మొత్తం మనం మ్యారినేట్ చేసేసుకోవాలి. మసాలా బాగా పడుతుంది. ఒక 1.5 అవర్ వరకు కూడా మనం వదిలేస్తే మసాలా అనేది బాగా పడుతుంది. ఈ టైంలో మండి అనేది చాలా ఎక్కువైపోయింది. అందరూ మండికే ప్రిపేర్ చేస్తున్నారు. సో అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నా. చూసారు కదండి, నేనైతే చికెన్ బాగా మొత్తం కలిపేసి పెట్టేస్తాను. చాలా బాగా కలిపాను. ఈ విధంగా కలిపేసి ఇప్పుడు నేను వీటిని కవర్ చేసేసి పక్కకు పెట్టేస్తా ఒక 1.5 అవర్ వరకు కూడా. అప్పుడు చేసిన తర్వాత 1.5 అవర్ తర్వాత వీటిని ఫ్రై చేసి రైస్ అనేది నేను కుక్ చేస్తాను, చూపిస్తాను. నేనైతే ఈ మండికి ఇప్పుడు నేను ఎంతైతే రైస్ చేయాలనుకుంటున్నానో అంత తీసుకొని ఇవి రైస్ నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఒక 20 మినిట్స్ పెడతాను. అంటే మరి ఎందుకంటే మనం వీటిని గిన్నెలో వండుతాం కదా, 80% 70% వండేది ఉండదు. మొత్తం రైస్ అనేది కుక్ అయిపోవాలి. సో అందుకని నేను ఎక్కువసేపు అయితే వీటిని నానబెట్టేట్లు ఒక 15 మినిట్స్ వరకు నేను నానబెడతాను అనమాట. మ్యారినేట్ చేసుకున్న చికెన్ నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా కుక్ అయ్యే వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పీసెస్ని కదా. ఈ విధంగా చాలా బాగా కుక్ కావాలి, అంటే బాగా కుక్ కావాలి. ఇంక దీనికి ఛాన్స్ లేదు, మళ్ళీ మనం వీటిని ఏం కుక్ చేయం, ఇలానే ఆయిల్లో కుక్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదండి, చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. నేను ఇప్పుడు వీటిని తీసేస్తున్నా. తీసేసి ఇప్పుడు నేను రైస్ రెడీ చేసేస్తాను.
పీసెస్ అయిపోయాయి కదండి ఫ్రై. ఇప్పుడు నేను రైస్కి నేను చేస్తున్నాను. ఇప్పుడైతే ఏదైతే ఫ్రై చేసిన ఆయిల్ ఉందో నేను అదే ఆయిల్ యాడ్ చేస్తాను, అదే యూస్ చేస్తాను. ఈ కాజు బాదం అనేది నేను ఫ్రై చేస్తానండి. ఫస్ట్ ఈ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఆనియన్ అవి వేసి మసాలా అన్నీ వేసేసి నేను ఇందులో సరిపడినంత వాటర్ వేసేస్తాను. వేసిన తర్వాత అవి బాయిల్ అయినప్పుడు నేను రైస్ అనేది అందులో వేస్తాను. స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. నేను తక్కువనే తీసుకున్నా, ఎందుకంటే మనం మండి మసాలా చేసుకున్నాం కాబట్టి నేను ఇవి సరిపడినంత తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో ఆనియన్స్ వేసేస్తాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయండి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. వేసిన తర్వాత నేను ఇప్పుడు వాటర్, రైస్కి సరిపడా నేను వాటర్ తీసుకుంటున్నాను. మండి మసాలా అండి, ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో అది వేసేస్తున్నాను. ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాతనే రైస్ అనేది వేస్తాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి, మీ ఇష్టం అది. 2 లెమన్స్ యాడ్ చేస్తున్నానండి, పిండను అన్నమాట. వాటర్ మరిగిన తర్వాత అప్పుడు నేను రైస్ అనేది వేసేస్తాను. ఒక 5 to 8 minutes వరకు కూడా టైం పడుతుంది ఇది అయ్యేసరికి. వాటర్ అయితే మరుగుతున్నాయండి, నేను ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తాను. మరిగిన రైస్లో వేస్తాను నేను ఈ లెమన్. అవి ఇప్పుడేం మనం తీయం, ఇది అయిపోయిన తర్వాత రైస్ అంతా కుక్ అయిన తర్వాతనే వడ్డించుకునేటప్పుడే తీస్తామన్నమాట. ఓకే, రైస్ అయితే వేసేస్తానండి. ఇది దగ్గర కుక్ అయ్యే వరకు కూడా పెట్టేస్తా. ఇది అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో నేను చూపిస్తాను. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఈ పీసెస్ పెట్టి కోళ్ళు పెట్టి ఆ ఫ్లేవర్ వచ్చేట్టుగా నేను అది చేస్తాను. మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసేసాను. ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నా అంటే కోళ్ళు కొంచెం నెయ్యి వేసి క్యాప్ పెట్టేస్తున్నా. అంటే ఇది అయిన తర్వాత ఒక 15 minutes తర్వాత నేను చూసారా నా మండి సెటప్ చేసేసండి. మండి చికెన్ మండి అయితే తయారైపోయింది. అంటే ఆ ఫీలింగ్ రావాలని చెప్పి నేను ఇలా కూడా సెట్ చేశాను. ఓకే, నాకు వచ్చినంత వరకు నేను నా దగ్గర ఉన్నంత వరకు నేను చేశాను అన్నమాట. నాకైతే బాగా నచ్చింది, మీరు కూడా చూడండి. మండి అయితే తయారైపోయింది. నేను దాన్ని ఇప్పుడు ప్లేట్లో వేసి మొత్తం సెట్ చేసేసి ఇక్కడ స్టూల్ పెట్టి దాన్ని నేను తీసుకొని వస్తాను అండి, అది కూడా చూపిస్తాను. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నన్ను మండి అయితే మొత్తం సెట్ చేసేసండి, ప్లేట్లో చూస్తున్నారు కదా. ఇప్పుడు తినడం అయితే స్టార్ట్ చేస్తాము. మాకు ఆల్ ద బెస్ట్. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి మాకు ఆల్ ద బెస్ట్. ఓకే, మీరందరూ తింటున్నారు కదా, వీటి టేస్ట్ చెప్పాలి, ఎలా ఉందో రియల్గా చెప్పాలి, ఏం కాదు. ఓకే, This is so good. This is better than a restaurant mandi. We love it. So please try it because you love it. And this is yummy because it fills our tummy. ఈ మండితో ఫుల్, చాలా ఫుల్ అయిపోయింది మాది. అంటే అంత బాగా వచ్చింది రుచి, అయితే చాలా బాగా కుదిరింది. So ఇప్పుడు దీంతో అంటే మండి అంటే ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వర్షం పడుతున్నా కూడా తీసుకొచ్చి మేము తాగుతున్నాం అన్నమాట. ఎంజాయ్ చేస్తున్నాం నిజంగా. ఈ రోజు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ఫుడ్ తో, మండితో. చీర్స్.
సో గుడ్, సో గుడ్. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు తిన్నారు కదా, ఎలా ఉంది ఏంటి? చాలా చాలా బాగుంది, బాగుంది. చాలా టేస్ట్గా ఉంది. హోటల్లో తిన్నా ఈ ఫీల్ అవ్వం మేము నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే లాస్ట్లో బిల్ ఎంత చెప్పండి మేడం? బిల్ అయితే ఏమీ లేదు. అంటే జోక్గా అడిగినా కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను చేసే వీడియోస్ని స్కిప్ చేయకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, అంతే, అదే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.